హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సూపర్ డూపర్ హారర్ స్టోరీ. అతి త్వరలో ఫినిష్ కాబోతున్న స్టోరీ తులసీదళం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్టోరీని వినేసేద్దాం. అండ్ యాజ్ యూజువల్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. గాలి మరింత ఉధృతమైంది. ఎక్కడి నుంచో తీతో పిట్ట వికృతంగా అరుస్తోంది. నక్కలు ఊలబెడుతున్నాయి. వీంటి నుంచి వెలువడిన బాణంలా పరిగెడుతున్నాడు శ్రీధర్. ముళ్ల బారి నుంచి పాదాల్ని బూట్లు రక్షించలేకపోతున్నాయి. తూలి కింద పడుతున్నాడు. వెంటనే లేచి పరిగెడుతున్నాడు. అతని కాలి కింద కాలిన ఎముకలు విరుగుతున్నాయి. కపాలాలు దూరంగా దొర్లిపోతున్నాయి. పుర్రల్నించి వీస్తున్న గాలి విచిత్రమైన శబ్దం చేస్తోంది. దూరంగా కనపడే చిన్న మంటే గమ్యాన్ని సూచిస్తున్నట్టు ఉంది. ప్రకృతి కదిలిపోయేలా గుడ్లగూప ఒకటి అరిచింది. రెక్కలు టపటపా కొట్టుకుంటూ పక్షులు చెట్ల మీద నుంచి లేచాయి. దూరంగా ఉరిమింది. నల్లటి మేఘాలు కమ్ముకొస్తున్నాయి. విరిగిన సమాధుల మధ్య నుంచి పరిగెడుతున్నాడతడు. మనిషిని విసిరేసినట్టు గాలి. వెనుక ఇద్దరూ ఇతడిని అందుకోలేకపోతున్నారు. అతను గాలిలోనూ అంత గాలిలోనూ వాళ్లకి చెమట పడుతోంది. రొప్పుతూ పరిగెడుతున్నారు. అంతలో అతడు చప్పున ఆగిపోయాడు. వెనుక నుంచి ఇద్దరూ అతన్ని చేరుకున్నారు. తమకు దాదాపు 100 గజాల దూరంలో పెద్దగా వెలుగుతున్న మంటకేసి నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు వాళ్లు ముగ్గురు. అస్పష్టమైన మంత్రాలు చదువుతూ ఆ హోమం ముందు నిలబడి ఉన్నాడు ఖాద్రా. రామయ్య పాపకి తాయెత్తు కట్టాడు. జయదేవ్ మరి ఆలోచించలేదు. చప్పున బయటకు పరిగెడుతూ రండి, క్విక్ అని అరిచాడు. శారద అతన్ని వడివడిగా అనుసరించింది. 2 క్షణాలలో వాళ్ళిద్దరూ కారులో ఉన్నారు. ట్రాఫిక్ రూల్స్ ని కూడా లెక్క చేయకుండా కారుని ఆస్పత్రి వైపు పోనిస్తున్నాడు జయదేవ్. వెంట్రుక వాసులో తప్పిపోతున్న ప్రమాదాల్ని లెక్క చేయకుండా సాగిపోతున్నాడు. శ్రీనివాస్ పిళ్ళై పంపే వార్త పాపని చేరకముందే ఆపుచేయాలి. రిసీవింగ్ పాప నుంచి వేరు చేయాలి. అతడికి ఇప్పుడంతా అర్థమైంది. పాప శరీరం ఎందుకు షాక్ కొట్టిందో. నిజంగా సైన్స్ ఇంత అభివృద్ధి చెందిందా? అతని ఒళ్ళు జల్దరించింది. ఇంతలో కారు ఆస్పత్రి కాంపౌండ్లోకి దూసుకుంటూ ప్రవేశించింది. గుమ్మం దగ్గర సడన్ బ్రేక్ వేసి శారద వస్తుందా రావటం లేదా అని కూడా చూడకుండా ఒక్క ఉదుటున మెట్లెక్కాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆయాసంతో రొప్పుతూ టైం చూసుకున్నాడు. 12 కావడానికి సరిగ్గా 1 నిమిషం ఉంది. విశాలమైన కారిడార్లో జనం అటూ ఇటూ తిరుగుతున్నారు. జయదేవ్ పరిగెత్తటం చూసి అతడి వైపే ఆశ్చర్యంగా చూస్తున్నారు. అతడు వీటిని పట్టించుకోవటం లేదు. పరిగెత్తుతున్నాడు. ఓపీ దాటాడు. ఆర్థోపెడిక్స్ వార్డ్ ముందు నుంచి ఎడం వైపుకి తిరిగాడు. అక్కడ వరండా నిర్మానుష్యంగా ఉంది. 100 అడుగుల దూరంలో కనపడుతోంది ఆపరేషన్ థియేటర్. అక్కడ నిలబడి ఉంది లావుపాటి నర్స్. అతడు లోపలికి వెళ్లబోతూ ఉంటే చెయ్యి అడ్డుపెట్టి ఎక్కడికి అని గర్జించింది. అతడు దాన్ని పట్టించుకోలేదు. ఒక్క విసురుతో ఆమె చేతిని పక్కకు తోసి లోపలికి ప్రవేశించాడు. అక్కడ దృశ్యం చూసి స్థానువై నిలబడిపోయాడు. పాప గుండె ప్రాంతంలో కోయబడి ఉంది. పార్థసారథి వంగి వేళ్లతో గుండెను కదుపుతున్నాడు. తనంతటి తానే గుండె కొట్టుకునేటట్టు చేయటానికి శత విధాలా ప్రయత్నం చేస్తున్నాడు. జయదేవ్ అంతలో తేరుకుని అడుగు ముందుకు వేశాడు. ఆయాసంతో రొప్పుతున్నాడతడు. డాక్టర్ జేమ్స్, సహాయం చేస్తున్న నర్స్ అందరూ అతని ఆకారాన్ని చూసి విస్తుపోయారు. ఆ క్షణం అతను అలా ఆపరేషన్ థియేటర్లో ప్రవేశించటాన్ని వాళ్లు ఊహించలేదు. నోటికి అడ్డుగా గుడ్డ ఉన్నదన్న విషయం కూడా మర్చిపోయి ఈడియట్ అన్నాడు సారథి. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. జయదేవ్ మాట్లాడలేదు. పాప దగ్గరికి బుల్లెట్లా దూసుకుపోయాడు. 12 అవడానికి 10 సెకండ్లున్నాయి. శ్రీధర్ గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు. తనతో ఉన్న ఇద్దరిని అక్కడే ఆగిపోమన్నట్టు సైగ చేశాడు. ఒక్కో అడుగు ముందుకు వేసాగాడు. కాలు కింద ఎండు పుల్లలు విరిగిన శబ్దం వినిపించనివ్వకుండా ముందుకు సాగిపోతున్నాడు. వాతావరణం భయంకరంగా ఉంది. దెయ్యం పట్టిన స్త్రీ జుట్టు విదిలించి నాట్యమాడినట్టు చెట్టు కొమ్మలు అటూ ఇటూ గాలికి కొట్టుకుంటున్నాయి. భూమి విడిపోతుందా అన్నట్టు ఉరుములు. కాత్ర మంట ముందు నిలబడి ఉన్నాడు. గాలి తోడై మంటలు నాలుకలు చాచి పైకి లేస్తున్నాయి. ఆ మంటల వెలుగు అతని కళ్లల్లో ఎర్రగా ప్రతిబింబించి అతన్ని మరింత భయంకరంగా కంపింపజేస్తుంది. అంత క్రితం రోజు శ్మశానంలో 4 మూలలా పాతిన పాప బొమ్మల్లో భాగాల్ని అతను తవ్వి తీశాడు. ఒక్కో భాగాన్ని మంటల్లో వేయసాగాడు. ప్రేతాత్మలకి అర్పితం చేయసాగాడు. ముందొక కాలు, చెయ్యి, మరొక కాలు, ఒక్కొక్క అంగమే మంటల్లో పడుతోంది. శ్రీధర్ అతని వెనక్కి అడుగు దూరంలోకి చేరుకున్నాడు.
మంట వేడి అతని శరీరాన్ని తాకుతోంది. గుండెల నిండా ఊపిరి పీల్చుకోవటానికి శ్రీధర్ క్షణం పాటు ఆగాడు. దూరం నుంచి చూస్తున్న విద్యాపతి బ్రాహ్మణులు ప్రేక్షకులే అయ్యారు. కర్రని 2 చేతులతో పట్టుకుంటూ అనుకున్నాడు, ఈ పనిని నేను వైషమ్యంతో చేయటం లేదు. ప్రేతాత్మల్ని క్షుద్రంగా సంతృప్తిపరుస్తూ తన కోరికల్ని తీర్చుకునే ఒక మాంత్రికుణ్ణి అతడి చర్యల్ని నివారించటానికి ఇది చేస్తున్నాను. దీనివల్ల కలిగే ఏ పరిణామమూ నాకు వర్తించకుండుగాక. ఈ లోపల కాద్ర 2 చేతులతోనూ పాప శరీరపు శిరస్సుని పట్టుకున్నాడు. గాలిలో బొమ్మని పైకెత్తాడు. ప్రేతాత్మలకి అర్పితం చేయటం కోసం మంటల్లోకి వదలపోయాడు. అప్పుడు వినిపించింది వెనుక నుంచి శ్రీధర్ కంఠం. గాలిలో నెమ్మదిగా స్ఫుటంగా, కాద్ర అని. 11:59. మీ పని మీరు చూసుకోండి అంటూ పాప దగ్గరికి చేరుకున్నాడు జయదేవ్. డాక్టర్ వేళ్లు ఇంకా గుండెని కదుపుతూనే ఉన్నాయి. దాన్ని పట్టించుకోలేదు జయదేవ్. పాప నడుమి కట్టి ఉన్న తాయెత్తును గట్టిగా లాగాడు. పైకి రాగిలా కనపడుతున్న ప్లాస్టిక్ తాయెత్తు. అది చేతుల్లోకి రాగానే అక్కడి నుంచి తప్పుకున్నాడు. అటువైపున్న టేబుల్ దగ్గరికి చేరుకొని ట్రేలోంచి 4 సిప్స్ తీసుకుని తాయెత్తుని విరగొట్టాడు. ఆ తాయెత్తులోంచి కరెంట్ ఎలిమినేట్ అయ్యి సన్నగా షాక్ కొట్టింది. సూచన రావడం ప్రారంభమైందన్నమాట. క్షణంలో 6వ వంతు పాటు షాక్. అతడు తాయెత్తును విరగొట్టడం ఆపుచేసి అలాగే పట్టుకున్నాడు. మళ్లీ షాక్ కొట్టింది. ఈసారి కొంచెం ఎక్కువసేపు. చేతిలో ఉన్న 4 సిప్స్తో బల్ల మీద గీత గీశాడు. కొద్దిసేపు షాక్ కొడితే చుక్క, ఎక్కువసేపు షాక్ కొడితే గీత. ఇలా ఆపరేషన్ టేబుల్ మీద వ్రాశాడు. 15 నిమిషంలో సూచన పూర్తయింది. మిగతాది చదవక్కర్లేదు. అతడికి సూచన అర్థమైంది. యువర్ హర్ట్ ఈస్ స్టాపింగ్ స్టాపింగ్ స్టాపింగ్. అతడు గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తరువాత తాయెత్తు విడగొట్టడంలో నిమగ్నమయ్యాడు. పార్థసారథి ఇంకా వేళ్లతో పాప గుండెని కదుపుతూనే ఉన్నాడు. అతడి నుదుటి నుంచి చెమట ధారాపాతంగా కారుతోంది. ఇంకా ఎంతోసేపు లేదు. మహా అయితే 1/2 నిమిషం. 1/2 నిమిషంలో ఆ గుండె తనంతటి తాను అది కొట్టుకోకపోతే ఇక అంతే. కాద్రా అన్న శబ్దం గాలిలో అలలు అలలుగా తేలివచ్చి కర్ణపుటాలకు సోకగానే కాద్రా ఉలిక్కిపడ్డాడు. క్షణం పాటు నిశ్చేష్టుడై ఆ నిశ్చేష్టతలో అసంకల్పితంగా వెనుదిరిగాడు. అంతే. శ్రీధర్ చేతిలో కర్ర రాతి గదల గాల్లోకి లేచింది. మెరుపు కన్నా వేగంగా అతడి ముఖాన్ని తాకింది. ముక్కు కింద. కాద్రా వెనక్కి తూలి నిలదొక్కున్నాడు. థూ అని ఊసిన ఉమ్ముతో 2 పళ్ళు కింద పడ్డాయి. అప్రయత్నంగా అతని నోటి మీద చేయి పెట్టి తడిమి చూసుకున్నాడు. మంట వెలుగులో ఎర్రటి రక్తం చేతికంటుకుని కనిపించింది. అతడు తన రక్తాన్ని చూశాడు. తన తప్పు గ్రహించే లోపునే సమయం మించిపోయింది. అతడి చుట్టూ గాలిలో తిరుగుతున్న ప్రేతాత్మలు ఒక్కసారిగా అతడి మీద పడ్డాయి. ఊడిన పళ్ల మధ్య నుంచి మంత్రం స్పష్టంగా రాలేదు. మంత్రగాడికి అతడి ప్రాణం కన్నా పళ్ళు ముఖ్యమైనవి. మంత్రం స్పష్టంగా రావాలి. రాలేదు. ముగ్గురు ప్రేక్షకుల్లా నిలబడి ఉన్నారు. ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియటం లేదు. అప్పటి వరకు లేని కలకలం ఏదో గాల్లో వస్తుందని మాత్రం గ్రహించారు. హిస్ అన్న శబ్దం, వేల వేల గొంతులు, గుసగుసలాడుతున్న ధ్వని, దేన్నో పీకుతుంటున్న భావన. శ్రీధర్ నిశ్చేష్టుడై చూస్తున్నాడు. తను కొట్టింది పెద్ద దెబ్బేవీ కాదని అతడికి తెలుసు. కాని కాద్రా నోటి నుండి ఒక కేక వెలువడింది. అన్న పెద్ద అర్తనాదం. అతడి చేతులు గాల్లోకి లేచి కర్రల్లా బిగుసుకున్నాయి. పిడికిళ్ళు మూసుకుపోయినాయి. అప్పుడు అర్థమైంది వాళ్లకి. అతడి రక్తం పీల్చివేయబడుతుంది. అతడి శరీరం చుట్టూ చేరి కొన్ని వేల ప్రేతాత్మలు విందు చేసుకుంటున్నాయి. వాళ్లు తమ కళ్ళని నమ్మలేకపోతున్నారు. కాని కనపడుతున్న దృశ్యం అదే. మానవ కంకాళాల్లోంచి వస్తున్న గాలి మరింత శబ్దం చేస్తుంది. కాద్రా మెలికలు తిరిగిపోతున్నాడు. నిప్పుల పెనం మీద చీమ తిరిగినట్టు మెలికలు తిరుగుతున్నాడు. అతడి శరీరం గాలి తగ్గిపోతున్న బ్లాడర్లా కొద్ది కొద్దిగా కుదించుకుపోతోంది. తల అటూ ఇటూ కొట్టుకుంటూ వాక్రందనలు చేస్తూనే ఉన్నాడు. పిడికిళ్లతో మట్టి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. గోళ్లతో నేలని గోక్కుతున్నాడు. శ్రీధర్ తన చేతిలోని నీటిని మంట మీద చల్లాడు. అంతర్నిర్వికల్పము మొదలైన షడ్విధ సమాధులలో ఉండి ఫకీరిచ్చిన శుద్ధ తులసి తీర్థమిది.
క్రతుధ్వంసి పాళనేత్రపు అరుణారుణ రుధిరజ్వాల నార్పే సురు నిమగ్నమై ప్రళయకాళ జంఝామారుతము నాపే మహిమై అహస్కరుని తాకిడికి ఘర్మదమైన గహ్వరిని చల్లార్చేందుకు వచ్చిన మొయిలురేని ఆయుధమైంది. ప్రకృతి విలయతాండవాన్ని ఆపింది. శ్మశానం మధ్యలో కాత్ర శరీరం స్థాపితమైపోయింది. వేల వేల సంవత్సరాల నిద్రలోంచి మేలుకొన్న కాశ్మోరా అసంతృప్తుడై తిరిగి సమాధిలోకి వెళ్లిపోవడానికి ఆయత్తమవుతున్నాడు. శ్రీధర్ బొమ్మ చుట్టూ కట్టిన ఒక్కో బంధాన్ని విప్పుతున్నాడు. మిగతా ఇద్దరు అతన్ని చేరుకున్నారు. శ్మశానంలో నెమ్మదిగా మామూలు వాతావరణం నెలకొంది. 12 గంటలు 0 అవర్స్. 4 సిప్స్ తో తాయెత్తుని నెమ్మదిగా విప్పాడు జయదేవ్. లోపల చింతగింజల్లాంటి లిథియం బ్యాటరీలు 8 ఉన్నాయి. చిన్న రిసీవర్ యాంటీనా ఉంది. ప్లాస్టిక్ కవర్ కి అక్కడక్కడ చిన్న చిన్న కన్నాలున్నాయి. శరీరానికి తాయెత్తులు తగిలే చోట ఉన్న రంధ్రం నుంచి షాక్ కొడుతుందన్నమాట. డిమాడ్యులేటర్ ని తీసి పక్కన పెడుతూ తలెత్తాడు. అదే సమయానికి పెరికార్డియం కుట్టేసి రిబ్ రిట్రాక్టర్ తీసేశాడు పార్థసారథి. తన ముందు ఇచ్చిన ఇన్సిషన్ మూసేశాడు. పాప వైపు తదేకంగా ఒక్క క్షణం చూశాడు. తరువాత నెమ్మదిగా తలెత్తాడు. డాక్టర్ జేమ్స్, నర్స్, జయదేవ్ అందరూ అతడి వైపే ఆతృతగా చూస్తున్నారు. 1, 2, 3, 4 నిమిషాలు గడిచాయి. వాళ్ల మధ్య పేరుకున్న గాఢమైన నిశ్శబ్దంలోంచి నెమ్మదిగా డాక్టర్ పార్థసారథి విజయపూరితమైన నవ్వు వెలిసింది. 4 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్న గడియారం 12 కొట్టింది. డాక్టర్, ఒక విషయం చెప్పండి. దయ్యాలు, క్షుద్రదేవతలు ఉన్నాయా? అడిగాడు విద్యాపతి. పార్థసారథి నవ్వాడు. ఎందుకా అనుమానం వచ్చింది? విద్యాపతి కూడా నవ్వి, నా ప్రశ్నకి సమాధానం అది కాదు అన్నాడు. ఈ 20వ శతాబ్దంలో చదువుకున్న వాళ్లకు కూడా అలాంటి అనుమానాలు రావటం విచారకరం. ఆప్రకదబ్రా శ్రీధర్, విద్యాపతి ఒకళ్ళ మొకళ్ళు ఒకళ్ళు చూసుకున్నారు. శ్రీధర్ ఏదో అనబోయి ఊరుకున్నాడు. అనటం వల్ల లాభం లేదు. సారథి నమ్మడు. తాను స్వయంగా అనుభవించింది, కళ్లతో చూసింది వివరించి చెప్పినా నమ్మడు. చేతబడి, బాణామతి లాంటివి ఉన్నవని నమ్మేవాళ్లు లేవని చెప్పేవాళ్లని ఎంత హేళ్లగా చూస్తారో, లేవని అనేవాళ్లు ఉన్నవని చెప్పేవాళ్లని అంత చులకనగా చూస్తారు. ఇది నిరంతర భావాల ఘర్షణ. అదే సమయానికి ప్రొఫెసర్ జయదేవ్ బాల్కనీలో కూర్చుని శారద ఇచ్చిన టీ తాగుతూ ఆమెకి జరిగిన దానికి సైంటిఫిక్ రీజనింగ్ ఇస్తూ వివరిస్తున్నాడు. పాపకి ఇలా 21 రోజుల బాధకి ముందు కొంతకాలం నలతగా ఉందని మీరు చెప్పారు కదా, దానికి ఇస్మాయిల్ తిరుగుబడి కూడా చేశాడని అన్నారు. ఆ రోజుల్లోనే పాప మెదడు మోర్స్ కోడ్ ని రిసీవ్ చేసుకోవడానికి వీలుగా ట్యూన్ చేయబడిందన్నమాట. నాకిప్పుడు జ్ఞాపకం వస్తుంది ప్రొఫెసర్. ఒకరోజు పాప ఆలస్యంగా ఇంటికొచ్చింది. మేము చాలా కంగారు పడ్డాం. వాళ్ల టీచర్ తనకేమీ తెలియదంది. ఇస్మాయిల్ ప్రేతాత్మల్ని పిలిచి అడిగాడు కూడా. నవ్వింది శారద. నమ్మేవాళ్లుంటే మంత్రగాళ్లు ఎన్ని వేషాలైనా వేస్తారు. కాద్రా 21 రోజులు నాటకం అదే. ఈ మంత్రాలు తంత్రాలు లేవంటారు. లేవు. శారద మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తోంది. జయదేవ్ అన్నాడు, పాప గోళ్లు వెంటుకలు సరస్వతి కత్తిరించటం రామయ్యకి తెలిసింది. పైడి తల్లి సరస్వతి కలిసి పాపని ఎలా చంపదలుచుకున్నారో పొంచి విన్నాడు. శ్రీనివాస్ పిళ్ళైకి చెప్పాడు. ఆ 21 రోజుల చేతబడి బాధలు కంప్యూటరైజ్ చేసి పాపకి నిజంగా చేతబడి జరిగిందని అందర్నీ, చివరికి బాగా చదువుకున్న శ్రీధర్ని కూడా నమ్మేటట్లు చేశాడు. నిజానికి కంప్యూటర్ తాయెత్తు ద్వారా కరెంటుని పంపేది. సరిగ్గా రాత్రి 12ంటికి దాన్ని అలా అరేంజ్ చేశారు. ఎందుకంటే ఆ టైంలో 3 రక్తం చుక్కలు పోయడానికి పైడి తల్లి వాళ్లు క్లోరోఫామ్ ఉపయోగించైతేనే, ఇంకోలా అయితేనే చుట్టూ ఉన్న వాళ్లని నిద్రపుచ్చుతున్నారని శ్రీనివాస్ పిళ్ళైకి తెలుసు. అందుకని పాప శరీరం షాక్ కొడుతుందని ఎవరికీ తెలిసే ఆస్కారం లేదు. కాని సరస్వతి తల పాప బద్దలు కొట్టడం హిప్నాటిసిక్ సజెషన్స్ ద్వారా అన్నాడు జయదేవ్. మామూలుగా కపాలం బద్దలు కొట్టాలంటే హ్యామర్ ఉపయోగిస్తారు డాక్టర్లు. కాని హిప్నాటిజం ద్వారా చేతిని గుణపం కన్నా బలంగా తయారు చేయవచ్చు. అలా చేసి తమ ప్రత్యర్థుల్లో ఒకడిని చంపాడు శ్రీనివాస్ పిళ్ళై. ఈ 21 రోజుల్లో శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయం వాళ్లందర్నీ చంపటం అతని ఆశయం. ఒకవేళ మధ్యలో ఇదంతా బయటపడినా అందరూ చేతబడి అని అనుకోవాలని అతడి కాశ్మీర సాయం తీసుకున్నాడు. అలా ఆస్తంతా అతనికి వస్తుంది. ఆ ఆశ పెట్టే రామయ్యని కొనేశాడు. ఇదంతా ఎంత పకడ్బందీగా చేశాడంటే ఏ న్యాయస్థానమూ అతనికి శిక్ష విధించలేదు. ఏ కోర్టు అతని నేరాన్ని నిరూపించలేదు. మీరు చెప్తున్నదంతా వింటుంటే ఈ చేతబడులు అవి లేవని, అంతా సైన్స్ అని నమ్మాలని అనిపిస్తుంది ప్రొఫెసర్. చాలా కాలం క్రితం మా ఇంట్లో ఒక చిత్రం జరిగింది. స్టవ్ ని దయ్యం ఆవహించి ప్రశ్నలకి జవాబు చెప్పటం.
ఆయన అన్నారు ఇదంతా సైన్స్ అని. స్టవ్ కింద గాలి వేడి ఎక్కి దాన్ని పైకి తోస్తోందని నాకప్పుడు అర్థమైంది. స్టవ్ని వెలిగించకుండానే అది ఎలా కదిలింది అని. ఆమె ఆగి సాలోచనగా అంది. 21 రోజుల పాటు 21 సూచనలు పాపని బాధపెట్టినాయి. 20వ రోజు సూచన పాపని కోమాలోకి పంపటం, 21వ రోజు సూచన గుండె ఆగిపోవటం. అవునా ప్రొఫెసర్? జయదేవ్ తలూపాడు. ఆమె తనలో తానే అనుకుంటున్నట్టు అంది. పాప మెదడుకు 20వ సూచన రాగానే పాప కోమాలోకి వెళ్లిపోయింది. 21వ సూచన పాపని చేరకుండానే తాయెత్తును మీరు పీకేశారు. అంటే నీ గుండె ఆగిపోతుంది అన్న సూచన పాపని చేరనేలేదు. మరి పాప గుండె ఎందుకు ఆగిపోయింది? గుండె ఆగిపోవటం అనేది సూచన వచ్చిన తర్వాత జరగాలి కదా? జయదేవ్ నెమ్మదిగా తలెత్తి అర్థం కానట్టు అయోమయంగా చూశాడు. గాలిలో చిన్న కదలిక, ఎవరో కదిపినట్టు. కదిలిన కిటికీ కర్టెన్, చిన్న సంచలనం. శారద అడిగిన ఆ ప్రశ్నకి సమాధానం తెలిసిన రోజు నిశ్చయంగా చెప్పొచ్చు ప్రపంచంలో ఏ క్షుద్ర విద్య లేదని. నమస్తే, ఇంట్లో ఎవరూ లేరా? ప్రొఫెసర్ జయదేవ్ అడిగాడు. లేరు. మీరెవరు? తెలియనట్లు నటించకండి, నేనెవరో మీకు తెలుసు. తెలుసు, మీకేం కావాలి? ప్రొఫెసర్ జేబులోంచి కత్తి తీశాడు. గడ్డాన్ని షేవ్ చేయడానికి మంగలివాడే కత్తది. అడుగు ముందుకేశాడు. ఆగు అని అరిచాడు శ్రీనివాస్ పిళ్ళై. మీలో ఎవరో ఒకరు నా దగ్గరికి వస్తారని తెలుసు. పాపకి నేను చేసిన దానికి మీరు ఎలాగో ఒకలా నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు అని కూడా నాకు తెలుసు. అందుకని ఒక సీల్డ్ కవర్లో మీ అందరి పేర్లు రాసి నా లాయర్కిచ్చాను. నాకేమాత్రం అపకారం జరిగినా ఆ కవర్ పోలీసులకు అందజేయబడుతుంది. శ్రీధర్తో సహా మీరందరూ జైల్లో ఉంటారు అంటూ నవ్వాడు. జయదేవ్ ముందుకు వెళ్లాడు. కుందేల్ని చంపటానికి వెళ్లే పులిలా తాపీగా ఉన్నాడు. శ్రీనివాస్ పిళ్ళై కుర్చీలో వెనక్కి జరుగుతూ, ప్రొఫెసర్ జయదేవ్, నీకు బంగారం లాంటి భవిష్యత్తుంది. దాన్ని జైల్లో గడపాలనుకుంటే నన్ను చంపు అన్నాడు. జయదేవ్ ఇంకో అడుగు ముందుకేశాడు. శ్రీనివాస్ పిళ్ళై ఆశ వదిలేసుకున్నవాడిలా మరణానికి సిద్ధపడి కళ్ళు మూసుకున్నాడు. అయితే అతను ఊహించిన విధంగా ఆ కత్తి అతని మెడకి చేరుకోలేదు. నేను నిన్ను చంపను అని జయదేవ్ గొంతు వినపడింది. విస్మయంతో పిళ్ళై కళ్ళు తెరిచాడు. మీరు చాలా తెలివైన వాళ్ళు, ఎలక్ట్రానిక్స్తో అద్భుతమైన విజయం సాధించిన వాళ్ళు, అదిగాక నాతో సమానంగా హిప్నటైజ్ చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు. ఇంత గొప్ప వాళ్ళని చంపటం నాకిష్టం లేదు. పాపకి మీరు చేసిన అపకారానికి మిమ్మల్ని నరికి పోగులు పెట్టాలి. కానీ మీకున్న విజ్ఞానం దృష్ట్యా అంత పెద్ద శిక్ష వేయటం లేదు. మరేం చేస్తావు? అంగవైకల్యం చేస్తావా? అన్నాడు జయదేవ్. మీ తల గుండు చేస్తాను. వాట్? అని ఆశ్చర్యంతో అరిచాడు పిళ్ళై. నాకు గుండు చేస్తావా? తలూపాడు జయదేవ్. దాంతోపాటు 24 గంటలు ఈ గదిలో మిమ్మల్ని ఈ కుర్చీకి కట్టేసి బందీగా ఉంచుతాను. అంతే. ఆ తర్వాత మీకు నాకు సంబంధం లేదు. మీ మీద నాకు ఏ పగా ఉండదు. పాపని 21 రోజులు బాధ పెట్టినందుకు మీకు 24 గంటలు శిక్ష. అయితే ఇంకో చిన్న విషయం, మీ నెత్తి మీద ఒక్కో చుక్క పడేటట్టు ఓ కుండలో నీళ్లు పెట్టి పైన కడతాను. 24 గంటలు స్నానం చేయాలి. తప్పదు మీకు. అఫ్కోర్స్ ఒక్కో చుక్క అనుకోండి. అంతే. అంతేనా? అంతే, ఇంకేమీ లేదు. తర్వాత నా మీద మీకేమీ పగుండదా? ఉండదు అని మీ చేతులు వెనక్కి పెట్టండి అంటూ కుర్చీ వెనక్కి వాటిని కట్టేశాడు. పిళ్ళై యువకుడు అయినా జయదేవ్ బలం ముందు ఎదురు తిరగడం అవివేకం అని అతనికి తెలుసు. అదీగాక జయదేవ్ చేతిలో కత్తి ఉంది. పిళ్ళై తల కదలకుండా కుర్చీ వెనుక ఆనుకునేదానికి కట్టేశాడు. అతను చాలా తాపిగా కోల్డ్ బ్లడెడ్ మర్డర్ చేస్తున్నట్టు తన పనిని నిర్వహిస్తున్నాడు. తల కట్టేసిన తరువాత చేతిలోని కత్తితో గుండు గీయటం ప్రారంభించాడు. మీకు నిజంగా మతిపోయింది ప్రొఫెసర్. తల ఎటూ కదల్చడానికి వీల్లేకుండా ఉండటం వల్ల కళ్ళు మూసుకుని అన్నాడు పిళ్ళై. రేపటినుంచి నేనీ గుండు వేసుకుని బజార్లో తిరగడానికి చాలా సిగ్గుపడాలి. జయదేవ్ మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. జాగ్రత్తగా గీయండి, మీకు అనుభవం ఉందో లేదో. జయదేవ్ దవడ కండరం బిగుసుకుంది. పాప చిగుళ్ల నుంచి ఒకరోజు రక్తం వచ్చింది. గుండె ఆపరేట్ చేస్తున్నప్పుడు చాలా రక్తం పోయింది. దాంతో పోల్చుకుంటే ఒకవేళ మీకు కొంచెం తెగినా పర్లేదులేండి. కానీ మీరు నాకు ఏ హాని చేయనని మాటిచ్చారు. జయదేవ్ ఈ లోపులో తన పని పూర్తి చేశాడు. బయటకు వెళ్లి కారు డిక్కీలోంచి ఒక కుండని బరువుగా లోపలికి మోసుకొచ్చాడు. పిళ్ళై తలమీద కప్పుకి ఫ్యాన్ తిరుగుతూ ఉంది. దాన్ని ఆపి ఆ రాడ్కి కుండని ఉట్టి కట్టినట్టు కట్టాడు. ఏముందందులో? అడిగాడు పిళ్ళై. ఐస్ అన్నాడు జయదేవ్. తొందరగా కరగకుండా ఉండడానికి కొంచెం ఉప్పు కలిపాను. అందులో టప్మని ఒక నీటి చుక్క కింద పడింది. పిళ్ళై తలని దాన్ని కిందుగా అమరుస్తూ
కుండకి చిల్లు, చాలా చిన్న చిల్లు పెట్టాను అన్నాడు జయదేవ్. మీరు రేపు తప్పకుండా వచ్చి ఈ చలి నుంచి నన్ను తప్పిస్తారుగా? జయదేవ్ ఆడిన మాట తప్పడు. జేబులోంచి సెలోఫిన్ టేప్ తీస్తూ అన్నాడు. థ్యాంక్స్ ప్రొఫెసర్. దేనికి? ఇంత చిన్న శిక్షతో నన్ను వదిలేసినందుకు. ఇది మీకు ఇస్తున్న గౌరవం కాదు, మీ విజ్ఞానానికి ఇస్తున్న గౌరవం అని సెలోఫిన్ టేప్తో నోటిని మూసేశాడు. సరిగ్గా నీటి చుక్క పడే సమయానికి అతడు తన తల కదల్చడానికి వీలేమీ లేకుండా పోయిందని నిర్ధారణ పరుచుకొని కదిలి తలుపు దగ్గరికి వెళ్లి వెనక్కి తిరిగి, గుడ్ బై పిల్లయ్, 24 గంటల తర్వాత కలుసుకుందాం అని తలుపు బయట తాళం వేసి వెళ్లిపోయాడు. కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. అది దూరంగా కదిలిపోతున్న ధ్వని. పిళ్ళై కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు పడింది తల మీద నీటి చుక్క టప్మని. చాలా చల్లగా ఉంది. ఐస్ కరిగిన నీరు. నున్నటి చర్మం మీద. అతడు మళ్లీ ఆలోచనలో పడ్డాడు. ఎందుకు జయదేవ్ ఇంత చిన్న శిక్షతో సరిపుచ్చాడు? నిజంగా తను పోలీసులకి తెలుపుతాడని భయపడ్డాడు. అంతలో మరో చుక్క పడింది టప్మని. ఆలోచన తెగింది. ఒక్కో చుక్క ఎంతసేపటికి పడుతుంది? చుక్కకి చుక్కకి మధ్య సమయం ఎంత? అతడు మరో చుక్క పడే వరకు ఆగి దానికి 4వ చుక్కకి మధ్య సమయాన్ని లెక్కపెట్టడానికి ప్రయత్నించాడు. దాదాపు 15 సెకండ్లు. అంటే నిమిషానికి 4, గంటకి 240, మొత్తం 5760 చుక్కలు పడతాయన్నమాట తన తల మీద. టప్మని మరో చుక్క పడింది. ఆలోచన తెగింది. ఐస్ నీరు చల్లగా ఉంది. ఉప్పు కలిపాడు కాబట్టి తొందరగా నీరుగా మారదు ఐస్. మొత్తం కుండలో నీరంతా ఐస్గా మారేసరికి రాత్రి 2. టప్ అని ఇంకో చుక్క. ఆలోచన మళ్లీ తెగింది. ఈ చుక్క కరెక్ట్గా 10 సెకండ్లకు ఒకసారి పడుతుందా? 14 సెకండ్లక? వాచి ఉంటే బావుండు. టప్ మని మరో చుక్క. అరే, ఈసారి తొందరగా పడిందే. లేదు లేదు, సరిగ్గానే పడింది. తను తప్పు లెక్క వేశాడు. ఎలక్ట్రానిక్ ఇంజనీర్ తను లెక్కల్లో తప్పడానికి వీల్లేదు. 15 సెకండ్లు అంతే. అయితే సమయం గడిచే కొద్దీ ఐస్ కరుగుతుంది. అప్పుడు 14 సెకండ్లకు ఒకసారి చుక్క పడుతుంది. అదే లెక్క. అప్పటికి నీరు వేడెక్కుతుంది. అవును, 14 సెకండ్లు అయిపోయాయి. 15, 16 కూడా అయిపోయాయి. పడదే. టప్ మని అప్పుడు పడింది. క్రితం చుక్క కన్నా ఈ చుక్క పెద్దగా ఉంది. లేదు లేదు, రంధ్రం ఒకటేగా. పడిన చోట పడటం వల్ల అలా అనిపించిందేమో. అదే నిజమైతే ఏ 5000 చుక్కలో పడేసరికి గుణపంతో కొట్టినట్టు. టప్. భయమేస్తోంది. ఈ చుక్కల ఆలోచన తప్ప ఇంకేదైనా. టప్. ఇదేమిటి ఇంత తొందరగా పడింది? పడి టప్. లేదు లేదు, అది సరిగ్గానే పడుతుంది. తన ఆలోచనలోనే ఏదో మార్పు వచ్చింది. ఈసారి తను కాన్సంట్రేట్ చేస్తాడు. చుక్క పరిమాణంలో కూడా మార్పు లేదు. కేవలం భ్రమ వల్లే అది ఒక పెద్ద చుక్కలా తనకి అనిపించింది. ఇదిగో ఈసారి కూడా పడలేదు. ఇదిగో ఈసారి ఇంకా పడలేదు. అరే, ఎందుకు పట్టం లేదు? 20 సెకండ్లు కూడా అయిపోయాయి. మరి ఇంకా పడదే. ఈరోజు తన మెదడుకేమైంది? పడదేంటి? నీటి చుక్క పడదేంటి? ఇప్పటికి ఎంతసేపైంది జయదేవ్ వెళ్ళి? అరగంట అయిందా? లేదు, 8 చుక్కలేగా పడింది. అంటే 2 నిమిషాలేనా? 2 నిమిషాలు అరగంటలా కనపడ్డాయి. టప్. అమ్మో అని అరవబోయాడు. తల మీద పెద్ద దెబ్బ పడిన భావన. లేదు లేదు, ఇది మామూలు నీటి చుక్క. తనే పొరపాటు. టప్. అతని తల విదిలించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. కుర్చీని ఆ స్థానంలోంచి కదపటానికి ప్రయత్నిస్తున్నాడు. అయినా లాభం లేకపోయింది. జయదేవ్ చేసిందేమిటో అర్థమైంది. నిద్ర వచ్చినా బాగుండు, స్పృహ తప్పినా బాగుండు. లేకపోతే ఈ నీటి చుక్కల ఆలోచన మెదడుని కోసేస్తుంది. చుక్క తర్వాత చుక్క 1000 సమ్మెటల పోటై బాధ పెడుతుంది. పడే వరకు పడటం లేదని, పడేటప్పుడు టప్. అతడు అర్థనాదం చేయబోయాడు. మాట రాలేదు. అప్పటికింకా 10 నిమిషాలు కూడా కాలేదు. ఇంకా 23 గంటలు. ఎలా? అతడా రోజు నిద్రపోలేదు. ఏం ఆలోచించాడో ఎవరికీ తెలీదు. ఎంత గింజుకున్నాడో ఎవరూ చూడలేదు. చుక్కకి మధ్య ఆలోచన క్షణక్షణానికి పెద్దదవుతున్న చుక్క. ఈ చుక్కల మధ్య కొట్టుమిట్టాడుతూ మరుసటి రోజు జయదేవ్ వచ్చేసరికి పిచ్చివాడైపోయాడు శ్రీనివాస్ పిళ్ళై. ఒక చిన్నారి పాపని 21 రోజుల పాటు దారుణంగా బాధపెట్టిన అతడి ఎలక్ట్రానిక్స్ పరిజ్ఞానాన్ని అతడు శాశ్వతంగా మర్చిపోయాడు. మంగోలియాలో బ్రెయిన్ వాషింగ్ కి చాలా పురాతనమైన పద్ధతి అది.
అన్నాడు జయదేవ్ శారదతో. మనిషిని పూర్తిగా పిచ్చివాణ్ణి చేస్తుంది. పాపం రోడ్డు మీద పిచ్చివాడై తిరుగుతున్నాడట అంది శారద. చూస్తే జాలేస్తోంది. పాపకి అతడు చేసిన దానికి అదే సరైన శిక్ష. అతడు మనకన్నా తెలివైనవాడు. పోలీసులకి ముందే చెప్పుంచాడు. కాని ఇప్పుడు వాళ్ళకి తెలీదు. ఇదంతా అతడికెవరో తిరుగుబడి చేయించారని వాళ్ళనుకుంటారు. అందుకే అతడు పిచ్చివాడవటానికి కారణం ఎవరో మందు పెట్టడం అని భావిస్తున్నారందరూ. సైన్స్కి చేతపడికి ఎంత దగ్గర సంబంధం ఉందో చూశారా అంది శారద. రామయ్యకి ఇటువంటి వాటి మీద నమ్మకం లేకపోవచ్చు. కేవలం పాపని బ్రతికిస్తున్నాననే నమ్మకం మనకు కలిగించటం కోసం అతను పాపని ఇస్మాయిల్ దగ్గరికి తీసుకువెళ్లి తిరుగుబడి చేయించాడు. అక్కడ్నుంచి శ్రీనివాస్ పిళ్ళై దగ్గరికి తీసుకెళ్లి ఉండొచ్చుగాక, అది వేరే సంగతి. కాని ఇస్మాయిల్ చేసిన తిరుగుబడితో సాహిర్ అనేవాడు చచ్చిపోయాడని స్వామి చెప్పాడు కదా. మరలా అయితే సాహిర్ మరణానికి సైన్స్ ఏం సమాధానం చెప్తుంది? ప్రతి మరణానికి సైన్స్ కి సమాధానం చెప్పక్కర్లేదు అంటూ జయదేవ్ నవ్వి బాల్కనీలోంచి కిందికి చూశాడు. కింద ముందు తోటలో విద్యాపతి, శ్రీధర్ అబ్రకదబ్రా కూర్చొనున్నారు. పార్థసారథి కూడా. వాళ్ళకి చెప్పారా అంది శారద. ఈ శ్రీనివాస్ పళ్ళై, ఈ ఎలక్ట్రానిక్స్, ఈ విషయమంతా నమ్మరు అన్నాడు జయదేవ్. వాళ్ళకి చెప్పినా నమ్మరు. కింద కూడా అదే చర్చ జరుగుతోంది. దెయ్యాలున్నాయి డాక్టర్ గారు. కేవలం సైన్స్ కి అందరంత మాత్రాన అవి లేవు అనలేవు అన్నాడు ఆవేశంగా అబ్రకదబ్రా. పార్థసారథి నాన్సెన్స్ అన్నాడు. ఈ లోపల దూరంగా స్కూల్ బస్ వస్తున్న చప్పుడు వినిపించింది. సాయంత్రం 5:30 కావస్తోంది. చల్లటి గాలి వీస్తోంది. ఆగిన బస్సులోంచి తులసి బయటకు గెంతింది. బస్ కదులుతూ ఉంటే వెనక సీట్లోంచి ఇస్మాయిల్ చెయ్యి ఊపాడు. ఇట్నుంచి శ్రీధర్, అబ్రకదబ్రా కూడా చెయ్యి ఊపారు. పార్థసారథికి అర్థం కాలేదు. ఒక మామూలు క్లీనర్ కి వీళ్లు చెయ్యి ఊపడం. ఇంతలో పాప దగ్గరకొచ్చింది. హౌ ఆర్ యు బేబీ అడిగాడు డాక్టర్. ఫైన్ డాక్టర్, థ్యాంక్ యూ. ఎప్పుడు మీ ప్యారిస్ ప్రయాణం? ఏప్రిల్ 4న శ్రీధర్ అన్నాడు. ప్యారిస్ నుంచి ఏం తెస్తావమ్మా తులసి నాకు? స్టెథోస్కోప్. అందరూ నవ్వారు. పాప స్కూల్ సంచి లోపల పెట్టడానికి పరిగెత్తింది. చాలా తొందరగా పికప్ చేసింది అన్నాడు డాక్టర్ అటే చూస్తూ. కొంచెంసేపు నిశ్శబ్దం. దాన్ని భంగపరుస్తూ శ్రీధర్ అన్నాడు. ఏది మానవ నిర్మితమో, ఏది మానవాతీతమో మనకి తెలియదు డాక్టర్. సైన్స్ ముందుకు జరిగిన కొద్దీ మానవాతీతమంతా శోధించబడుతుంది. ఆత్మల్ని ట్రాన్స్ప్లాంట్ చేసే విధానం కూడా తొందరలోనే కనుక్కోబడుతుందేమో. కాని వాటిని ఆధారం చేసుకుని కొందరు సూడో మంత్రగాళ్లు, మ్యాజిక్ చేసేవాళ్లు మనుషుల బలహీనత మీద ఆడుకుంటున్నారు. ఏం బ్రాహ్మణ్, ఏమంటావ్? నేనేమనను. ఏ? ఈ మంత్రాలు, మ్యాజిక్లు మానేసి చాలా కాలమైంది. 20 రోజుల క్రితం ఉపయోగించిన ఒకే ఒక విద్య, అదే ఆఖరిది, అంతే. 20 రోజుల క్రితమా? ఏంటది? అబ్రకదబ్రా విద్యాపతి వైపు చూశాడు. ఇద్దరూ గుంభనంగా నవ్వుకున్నారు. అబ్రకదబ్రా చెప్పటం మొదలుపెట్టాడు. పరలోకంలో ఉన్న నీ తండ్రి ఆత్మ శాంతిస్తుంది నాయన. షడ్రసోపేతమైన భోజనం పెట్టావు అన్నారు స్వామివారు. మీరు కనపడటం నా అదృష్టం స్వామి. నా తండ్రి తద్దినన్నాడు అన్నాడు విద్యాపతి వినయంగా. ఇంతలో తలుపు దగ్గర చప్పుడైంది. అబ్రకదబ్రా లోపలికొచ్చాడు. స్వామి తత్తరపాటుతో లేచి, ఇతను అన్నాడు. నా స్నేహితుడు బ్రాహ్మిన్. ఏమీ తెలియనట్టు అబ్రకదబ్రా నమస్కారం చేశాడు. తనలో అలజడి కప్పిపుచ్చుకుంటూ కూర్చున్నాడు స్వామి. తాంబూలం స్వీకరించండి స్వామి. విద్యాపతి ప్లేటు ముందుకందించాడు. స్వామి కిళ్ళి నోట్లో పెట్టుకోబోతుంటే, శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయాన్ని పోలీసులు రైడ్ చేశాక మీరిప్పుడెక్కడుంటున్నారు స్వామి అన్నాడు నెమ్మదిగా అబ్రకదబ్రా. తెరుచుకున్న నోరు అలానే ఉండిపోయింది. స్థానువైపోయాడు స్వామి. విద్యాపతి నవ్వి, మిమ్మల్ని పట్టుకోవడానికి మాకు చాలా శ్రమైపోయింది స్వామి. మీ ఇద్దరు అంతరింగిక మిత్రులు పైడి తల్లి సరస్వతి కూడా ఈ లోకంలో లేరాయే. స్వామి చప్పున తలుపు వైపు పరిగెత్తాడు. అది మూసి ఉంది. అతనికున్నట్టుండి చావు ధైర్యం వచ్చింది. అవును, అన్నీ చేసింది నేనే. నా ఇద్దరు సహచరులు చచ్చిపోయారు. ఇప్పుడు నా మీద ఏ నేరం మోపగలరు మీరు? నేను బిస్తాలో కొంతకాలం ఉన్నమాట నిజమే. అది నేరం కాదు. ఇండియాలో క్షుద్ర విద్యలు ప్రయోగించేవాడి మీద, దానికి పురిగొల్పిన వాడి మీద ఏ నేరమూ లేదు. లాలో కూడా ఎక్కడా అది లేదు. లాయర్ గారికి అది తెలుసు. గర్వంగా విద్యాపతి వైపు చూశాడు. అది నిజమేనన్నట్టు విద్యాపతి తలూపాడు. స్వామి నవ్వాడు. అబ్రకదబ్ర వైపు చూసి హేళనగా అన్నాడు. మరిప్పుడు ఏం చేయగలరు మీరు? ఇక్కడ పాపకి జరిగిన దానికి ఆ సమయంలో అక్కడెక్కడో 1000 మైళ్ల దూరంలో ఉన్న నా మీద ఏ కేసు పెట్టగలరు అంటూ లేచాడు. దగ్గరగా వేసి ఉన్న తలుపు తెరిచి వెనుతిరిగి స్వామి వారిద్దరి వైపు చూశాడు.
ఇవన్నీ మేం ముందే ఆలోచించాం. పాప చచ్చిపోతే ఆ నేరం మా మీదకు వస్తుందని మాకు తెలుసు. అందుకే పకడ్బందీగా ప్లాన్ వేశాం. ఫెయిల్ అయింది, అది వేరే సంగతి. ఏ న్యాయస్థానము నన్నేమీ చేయలేదు. అతను బయటకు వెళ్లిపోయాడు. నిజమే స్వామి అని వెనుక నుంచి వినిపించింది. అబ్రకదబ్రా మాట విని స్వామి ఆగిపోయాడు. మీరు చేసిన నేరాల్ని ఏ న్యాయస్థానంలోనూ మేం నిరూపించలేం. ఆ విషయం లాయర్ గారే ఒప్పుకున్నారు అన్నాడు బ్రాహ్మణ్. స్వామి విజయపూరితమైన నవ్వు నవ్వాడు. కానీ మీరు కూడా ఏ న్యాయస్థానంలోనూ మా మీద నేరం నిరూపించలేరు అన్నాడు. స్వామి పెదవుల మీద చిరునవ్వు మాయమైంది. అంటే అన్నాడు. నల్లబల్లిని తలకిందులుగా వేలాడగలిగితే అది విషాన్ని కక్కుతుంది. దాన్ని బియ్యంలో కలిపి వండితే తిన్నవాడు 21వ రోజున అకస్మాత్తుగా హరీం అంటాడు. అయ్యా స్వామివారు, మీరి విద్యాపతి తండ్రిగారి తద్దినమన్న పేరుతో తిన్న భోజనం అదే తాపిగా అన్నాడు అబ్రకదబ్రా. ఆ గదిలో బాంబు పడ్డట్టు ఉలిక్కి పడ్డాడు స్వామి. అతని నుదుటి మీద చెమట పడుతుంటే ఏమిటి ఏమిటి అన్నాడు. సరిగ్గా 21 రోజులు స్వామి. ఈ 21 రోజులు ప్రతీక్షను దిగులుతో చస్తారు. పాపకి 21 రోజుల చేతబడి జరిగినప్పుడు అది నయం అవుతుందేమో అన్న నమ్మకం మాకు కొద్దిగా ఉండేది. ఇప్పుడు మీకు అది కూడా లేదు. ఎవరైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా నీకేం దుక్కలా ఉన్నావు అంటారు. కానీ 21వ రోజు తెల్లవారేసరికి మీరు చచ్చిపడి ఉంటారు. కాశ్మోరకైనా తిరుగుంటుందేమో గాని దీనికి లేదు. వెళ్ళిరండి స్వామివారు. టిట్ ఫర్ టాట్. వీలైతే ఏదైనా పోలీస్ స్టేషన్లో మా మీద కంప్లైంట్ చేసుకోండి. శ్రీధర్ కుర్చీలోంచి లేస్తూ ఈడియట్ అన్నాడు. నువ్వు ఈడియట్ అను వెధవాను. మేం చెయ్యాల్సింది మాత్రం చేశాం. ఇది మర్డరో కాదో తెలీదు గాని ఆ దుర్మార్గుడికి ఇంతకన్నా మంచి శిక్ష ఉంటుందని నేననుకోను. ఇంతకీ ప్రయోగించటం మాకిదే మొదటిసారి గురువుగారు. మాకు నిశ్చయంగా తెలియదు. ఇన్ని రోజుల నుంచి స్వామిని కలుసుకోలేదా? లేదు. ఇది జరిగి ఎన్ని రోజులైంది? ఆబ్రకదబ్రా తనలో తానే లెక్కపెట్టి ఈ రోజుకి 21 అన్నాడు. అంటే ఇవాళ పొద్దున స్వామివారు పరమపదించుంటారు. నేను ఎంక్వైరీ చేయలేదు. కావాలంటే నువ్వు చేసుకోవచ్చు. శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయానికి ఫోన్ చేస్తే ఎవరైనా చెప్తారు. నాకు మాత్రం పూర్తి నమ్మకం ఉంది. ఆయన మరణం అనివార్యమని, దాన్నెవరూ ఆపలేరని తాపిగా అన్నాడు. 20 రోజులు మామూలుగా ఉండి 21వ రోజు ఉన్నట్టుండి చస్తాడా? అన్బిలీవబుల్. సైన్స్ ఒప్పుకోదు అన్నాడు డాక్టర్. ఇది సైన్స్ కాదు, క్షుద్ర విద్య అన్నాడు అబ్రకదబ్రా. శ్రీధర్ అది వినలేదు. వడివడిగా లోపలికి వెళ్లాడు. బయట తోటలో మిగతా ముగ్గురు కూర్చొనున్నారు. లోపల శ్రీధర్ ఫోన్ చేయటం వినిపిస్తోంది. అతడు 2 నిమిషాలు మాట్లాడి పెట్టేశాడు. బయట కూర్చున్న ముగ్గురు ఆతృతగా అతడి కోసం చూస్తున్నారు. మానవాతీత శక్తులు ఉన్నాయా లేవా అని తెలుసుకోవటం కోసం. మరో నిమిషం మెట్ల దగ్గర చప్పుడైంది. శ్రీధర్ మెట్లు దిగుతున్నాడు. స్వామి మరణించాడో బ్రతుకున్నాడో చెప్పడం కోసం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇదండి ఇన్ని రోజులుగా మిమ్మల్ని ఎంతగానో అలరించిన తులసీదళం అనే నవల. యండమూరి వీరేంద్రనాథ్ గారు ఎంతో అద్భుతంగా రచించిన ఈ నవల ఈనాటితో ముగిసిపోయింది. ఈ నవలని, ఈ స్టోరీని ఇంతగా ఆదరించి నా ఛానల్లో మీరు ఈ స్టోరీని విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీనివల్ల కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ మరోసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ మరొక మంచి నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.